సిరిసిల్ల టౌన్లో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నిర్వహించిన మీటింగ్లో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారితో పాల్గొని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ పిలుపునిచ్చారు. డిఫరెన్స్ ఉండొచ్చు, దాన్ని తప్పు పడుతుంది. కానీ 5 సంవత్సరాల కాలంలో 30% చేసినామంటే పూర్తి స్థాయిలో 100% చేస్తామన్న ఒక నమ్మకం అయితే భరోసా మీకు ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తీరు, బీసీకి సంబంధించి రిజర్వేషన్ దానిపైన కాబట్టి అతిపెద్ద సమస్య ఏదైతుందో 42% ఏదైతే ఇస్తామని చెప్పి ఆలోచించారో దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఏ రకంగా ఆరోపణలు వస్తున్నాయి, ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల ఏమైతుందని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా ముందేంటంటే ఇద్దరు వేరే వేరేగా చేస్తున్నారు. పైన పార్టీ ఇక్కడ ఉన్న పార్టీ వేరే వేరేగా కొట్లాడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకటే కూడా కాలంలో కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలంలో కట్టలు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఒకటే అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలని దృఢ సంకల్పంతో బయట తిరుగుతుంది. ఆ లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎవరినో పెట్టి ఆ సమీకరణ ఈ సమీకరణలు పెట్టి ఓట్లు అటు ఇటు మలిసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. ఆ చేసే క్రమంలో మనకేమైతుంది, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం మీద, మేనిఫెస్టోలో పెట్టడం మీద లక్ష్యం నడుస్తుంది, ఈ ఎన్నికలతో ఏమైతుంది అని మనం అనుకుంటే, మీరు అట్లా జనరల్ ఎలక్షన్స్ టైం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకపోతుంది, మనకేమైతుంది అనుకో. మీరు అట్లా కాదు, ఓడించాలనుకో, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకో, ఈరోజు గద్దెన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. గద్దెన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏమైతుందంటే మీరు అనుకుంటే అవతలకి మన కోటి శక్తి గొప్ప స్టెప్ ఇచ్చినట్టు అవుతుంది. తప్పిపోయి ఏదైనా చేస్తే కానీ ఇక చేసే పనుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కాలంలో కట్టలు పెడతాం. ఉదాహరణకి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దానిపైన అంత నిబంధనతో సర్వే చేసి జనరల్ గా ఎవరికన్నా కూడా వారి కులము వ్యక్తిగతంగా వారిని విమర్శించే బదులు దేశవ్యాప్తంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న నాయకులు ఏ రాష్ట్రంలోనన్నా అధికారికంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే ముందు లెక్కలు అడుగుతుంది కోర్టు. నువ్వు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నావు, నీకు అక్కడ లెక్కలు ఏముంది ఆ లెక్కలు అడుగుతుంది. ఈ రోజు ఆ లెక్కల్ని చేస్తే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. షెడ్యూల్ 9లో పెడుతుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కోర్టులు చేస్తుందా, అది రాజ్యాంగ పరంగా ఉందా, రాజ్యాంగ పరంగా లేదా అని సెకండరీ. ఆ డిస్కషన్ అంతా రావాలంటే ముందు పేపర్లు లెక్కలు కావాలి. ఇవాళ పేపర్లు లెక్కలు బయటకు వచ్చినాయి కాబట్టి దాని మీద డిస్కషన్ వచ్చింది. అసలు ఆ లెక్కలే రాకపోతే ఏమంటారు, లెక్కలే లేరు అందశాతం వేడుందని మాట్లాడారు. ఈ రోజు వాళ్ళందరూ నోర్లు మునిపించే విధంగా మొత్తం లెక్కలతోటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లతోటి ఎంత జనాభా ఉందో తమిళనాడులో గతం లెక్కించారు. అదే రకంగా ఇక్కడ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే కూడా ఆ బీసీలో ఉన్న నాయకులు కూడా దాన్ని అడ్డుకుంటారు. సరే కనీసం నిజంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం కోసం కొట్లాడుతున్నాం, సరే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, తప్పుడు విషయాలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి ప్రస్తావించరు. కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తుంది. అది మీరు కూడా చాలా స్పష్టంగా చూస్తూ అవన్నీ అంశాలు నిజంగా ముఖ్యమంత్రి గారికి మనం అండదండగా నిలబడి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన వారికి బలాన్ని చేకూరిస్తే 100% నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ దగ్గరగా వారి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, వారి పనితీరు నేను చూస్తున్నా కాబట్టి ఒక ఎమ్మెల్సీగా కాదు 10 ఏళ్ళు తెలంగాణలో ఏదైతే సమస్యల పైన పోరాడి ఆ సమస్యల పరిష్కారానికి అయితే ఏ కళనైతే నేను కన్నాను, నేనంటే నేను ఒకరిని కాదు, తెలంగాణలో ఉన్న యువకులు ఏదైతే కళలో ఆ కళ నెరవేరాలని చెప్పి వారు 24 గంటలు పనిచేస్తారు. అసలు వ్యక్తిని ఆపే ప్రయత్నం ఈ పార్లమెంట్ ఢిల్లీలో ఉన్న ఒకరు వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలంటే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు పెట్టిండ్రు. వారికి ఏదైతే బలాన్ని చేకూరిస్తే ఇంకా బలంగా మనకున్న 50% హామీలు కూడా నెరవేరుతాయి అనే విధంగా మీరందరూ కూడా రోజుకి మీరున్న మీ స్థానంలో మీ చేసుకునే బిజినెస్ అన్న రోజు మీకు 50 నుంచి 70 మంది కలుస్తున్నారు. కలిసినప్పుడు ముచ్చట్లు పెడతారు, 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టినప్పుడు ఏముంది ఇదే అడుగుతారు. ఎన్నికలు అవుతుందంటే సహజంగా ఎన్నికల పైన ఒక నిమిషం చర్చ వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనమే గెలిపిస్తాం కదా, 5 ఏళ్ళు చూద్దాం ఏం చేస్తారో, ఈ ఎన్నికల్లో కూడా దానికే గుర్తుదాం అనే విధంగా మీరు మాట్లాడితే ఏంటంటే రేపు పొద్దున వారికి కూడా వారు పని చేసినందుకు నిజంగానే ఒక 30% 50% ఇచ్చినందుకు వీళ్ళు నాకు అండగా నిలబడ్డారు. ఇంకా మొత్తం కూడా వచ్చి వాళ్ళ దగ్గర వెళ్ళాలనే ఒక ఆలోచన వారికి ఉంటుంది.
ప్రత్యర్థులు ఎవరైతే కాలంలో కథలు పెట్టి పనులు ఆపుదామని అనుకుంటారు అదే మా అప్పులే ముడికే ఈ 4 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం గుణపాఠం వారికి కూడా కలుగుతుంది. అందుకే మీ అందరికీ నేను చేతులు జోడించి వేడుకునేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదైతే సంబంధించి వారం రోజులు ఉన్నాయన్న ఇయ్యాలంటే మరి 6 రోజులు లేకపోయి ఈ 6 days లో మీ కుటుంబ సభ్యులు మీ రోజువారీ జీవితంలో మీరు వ్యాపారాలు చేసుకునేటప్పుడు మీకు వచ్చి కలిసేటప్పుడు వారిలో వీళ్ళు ఎవరన్నా నేను చెప్పిన ఈ వాస్తవాలు మీకు కూడా తెలుసు. 11 ఏళ్ళలో పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో, వారిపైన కూడా బాధ్యత ఉంటుంది, వారికి కూడా మనకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు 2 సార్లు వాళ్ళ బడ్జెట్ సెషన్ లో మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా చేయలేదు, తెలంగాణకి వాళ్ళు తీసుకురావాల్సిన నిధులు కూడా తీసుకొస్తలేదు. ఇంకొకరు మాట్లాడేటప్పుడు 10 ఏళ్ళ అధికారం నుండి కనీసం మీరు వైపు చూడలే పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు. మీరు 10 సార్లు అపాయింట్మెంట్ అడిగితే 2 సార్లు ఇచ్చింది, ఆ 2 సార్లు కూడా ఎందుకు మీకు ఇచ్చిందంటే ఇవ్వకపోతే మీరు అసలు కథని ఓడగొడుతున్న భయానికి మీకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా అసలు దయచేసి ఒకసారి ఆలోచించి ఈ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, అది చేతి గుర్తు హస్తం గుర్తు అభ్యర్థి అన్న. ఏదైతే మీరు అధికారంలో కూర్చోబెట్టిన పార్టీ ఈ రోజు మీ మధ్యలో ఒక అభ్యర్థిని పంపించింది, మీరందరూ కూడా ఏ విధంగా అయితే పార్టీని ఆశీర్వదించి అధికారంలో తీసుకొని వచ్చిందో ఈ ఎన్నికల్లో ఏదైతే ఆ అభ్యర్థిని ఆశీర్వదించి అత్యధిక ఓట్లకు సంబంధించి ఎంటైర్ పద్మశాలికి సంబంధించి అయితే పాకిస్తాన్ మీ సొసైటీకి సంఘానికి సంబంధించి ఉన్న అందరితో కూడా వాస్తవాలు చెప్పి ఓట్స్ డివైడ్ కాకుండా డివైడ్ కాకుండా ఏదైతే మళ్ళీ దాన్ని ఎటు కాకుండా గెలిచే పోటీ ఉంది ఆలోచించే నిర్ణయం తీసుకొని